చదరంగం పుట్టిల్లు భారత్. చెస్ లో ప్రపంచ ఛాంపియన్, ప్రపంచ కప్ టైటిళ్లు మనం గెలిచాం. కానీ దశాబ్దాలుగా పోరాడిన దక్కని లోటు. చెస్ ఒలింపియాడులో పసిడి. ఇప్పుడు అది మనకు దక్కింది. ఒక్కటి కాదు, 2 స్వర్ణాలు. ఒకటి అబ్బాయిలకు, మరొకటి అమ్మాయిలకు. ఇన్నేళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. చెస్ పుట్టిల్లు భారత్ స్వర్ణ కాంతులతో దగదగా మెరిసింది. బుడాపెస్టులో భారత చెస్ ప్లేయర్లు అద్భుత విజయం సాధించారు. దేశాన్ని సంబరాల్లో ముంచెత్తారు. ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారిగా దేశానికి స్వర్ణాలు. పురుషుల జట్లు, మహిళల జట్లు బంగారు పతకాలను దక్కించుకొని ఔరా అనిపించారు. ఈ చారిత్రాత్మక విజయాల్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన పెంటేల హరికృష్ణ, అర్జున్ ఇరిగేలి, ద్రోణపల్లి హారిక కీలక పాత్ర పోషించి తెలుగు వారికి గర్వకారణంగా నిలిచారు. 45వ చెస్ ఒలింపియాడ్లో ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో మన జట్లు చరిత్ర సృష్టించాయి. ఓపెన్ విభాగంలో చివరిదైన 11వ రౌండ్లో భారత స్లోవేనియాను చిత్తు చేసి 21 పాయింట్లతో భారత పురుషుల జట్టు స్వర్ణాన్ని ముద్దాడింది. అనంతరం మహిళల జట్లు ఓపెన్లో 10 రౌండ్లు ముగిసేటప్పటికీ 19 పాయింట్లతో భారత తొలి స్థానంలో నిలవగా 17 పాయింట్లతో చైనా 2వ స్థానానికి పరిమితమైంది. ఈ సందర్భంగా మన తెలుగు తేజం ద్రోణపల్లి హారిక మాట్లాడుతూ, ఇది తన 20 ఏళ్ల పోరాట ఫలితమని, ఈ రోజు కోసం ఎంతో కాలం ఎదురు చూశానని, భారత మహిళల చెస్ లో ఇదో కీలక మలుపుగా భావిస్తున్నానని, ఇప్పుడు పసిడి దక్కడం ఎంతో సంతోషాన్నిస్తుందని, 13 ఏళ్ల వయసులో తొలిసారి ఒలింపియాడ్ ఆడానని, ఇప్పుడు నా 11వ ఒలింపియాడ్లో స్వర్ణాన్ని అందుకున్నానని, ఖచ్చితంగా గెలవాలనే బరిలో దిగానని, అనుకున్నది సాధించానని చెప్పారు. ఈ సందర్భంగా మరో తెలుగు తేజం హరికృష్ణ మాట్లాడుతూ, 24 ఏళ్ల తర్వాత పసిడి కల నిజమైందని, పురుషులతో పాటు మహిళలు స్వర్ణాన్ని గెలవటం సంతోషంగా ఉందని, ప్రత్యర్థి అంచనాలకు అందకుండా ఆడామని, ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నా అని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.